కనెక్షన్ తీసుకున్నాం సార్, ఇక్కడ కన్సిడర్ చేసాం సార్. లెక్కలు కరెక్ట్ మనం కదా రిపోర్ట్ 11,488 రిపోర్ట్ చేసాం కదా, ఇప్పుడు ఆయన 2,000 అంటున్నాడు. 2000 సార్ అప్పట్లో మేము ఏ నామ్స్ ఫాలో కాలేదు. 2080 ఫ్రెష్గా వెళ్ళి చేసి లూమ్స్ ఉన్నాయో లేదో చూడాలి మేడం. అందువల్ల మేడం జాయింట్ సర్వే చేశారన్నారు. జాయింట్ సర్వే చేసి జాయింట్ సర్వే మన మంత్రివర్యులు ఇంతకు మునుపు ఏదైతే పొరపాట్లు జరిగాయి నేను ఉదయం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మీరు మీరు చివరిగా ఏమైనా డౌట్స్ ఉంటే మనం గత చాలా సమయంగా మాట్లాడుకుంటున్నాం. దయచేసి ఇంత సిసోడియా గారు ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కోరుతున్నాం. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కేబినెట్లో ఈ స్కీమ్ని అప్రూవ్ చేయించారు. 200 యూనిట్స్ పవర్ లూమింగ్ వాళ్ళకి ఫ్రీగా. మరి మండే మనం మీటింగ్ పెట్టుకున్నాం, ఫోటోగ్రాఫ్స్ పెట్టుకున్నారు. అయినా కొద్దిగా ఇప్పుడు చూస్తే అప్లికేషన్ సేకరించాము. అది మీరు ఏ ఆఫీస్కి ఇచ్చిన తర్వాత పైదాకా జిల్లాకి నంద్యాల ఎక్కువ ఉన్న చోటుకి ఎంత మందిని పంపిస్తారు మీరు అడిషనల్ స్టాఫ్? ప్రతి జిల్లాకు ఎక్కడ ప్రాబ్లం ఉందో ముగ్గురు. బాపట్ల 5,885 అన్నారు. ఇక్కడ సత్యసాయి జిల్లా 7,000 చిల్లర, అనంతపురం 5,600. ఇలాంటి దానికి అన్నమయ్య పంపిస్తాను. అనంతపురంలో మీకు సబ్సిడీ ఉన్నారు ఉన్నారండి, మీకు సబ్సిడీ కాన్స్టిట్యున్సీస్ డివైడ్ చేసుకోండి. అలాగే మేడం, మేము ముగ్గురు స్టాఫ్ ఉన్నారు మేడం. తర్వాత మాకు ఈ వెల్ఫేర్ అసిస్టెంట్స్ అసిస్ట్ చేస్తున్నారు మేడం. కాబట్టి కొత్త స్టాఫ్ అయితే ఆఫీసర్ అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ will be reimbursed subject to presentation of the bills. So as per the instructions now just now issued by our commissioner, we will send in advance some 15,000 to each district. Okay, thank you. అలాగే అందరికీ నమస్కారం. ఓకేనా? అందరికీ నమస్కారం. మరి ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం మీకు అందరికీ తెలియజేస్తూ, మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో మరి చేనేతలు పడుతున్న కష్టాలు కళ్ళారా చూసి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా చేనేతలకు 200 యూనిట్లు, హ్యాండ్లూమ్స్కి పవర్లూమ్స్కి 500 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తామని ఆ రోజు మాట చెప్పాం. మరి ఈ నెల ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరి చేనేతలకు 200 యూనిట్లు, 500 యూనిట్లు పవర్లూమ్స్కి ఉచితంగా ఇవ్వబోతున్నామనే విషయం తెలియజేస్తూ, సుమారుగా 150 కోట్ల రూపాయలతో మరి చేనేతలకు మరి ఈ ఉచిత కరెంటు పథకాన్ని అమలు పరుస్తున్నాం. మరి ఈరోజు మరి మా డిపార్ట్మెంటు, టెక్స్టైల్స్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ అధికారులందరం కలిసి డిస్ట్రిక్ట్లో ఉన్న ఆఫీసర్స్ అందరినీ పిలిచి ఏ విధంగా జరుగుతూ ఉంది, మరి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఖచ్చితంగా ఈ పథకం అందజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక రివ్యూ పెట్టాం. రివ్యూలో కూడా వారు అడిగిన కొన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తూ 2 డిపార్ట్మెంట్లు కూర్చొని
మరి ఏ విధంగా అయితే ఎలిజిబిలిటీ వారికి వస్తుంది అన్న విషయాలు కూడా వాళ్ళకి తెలియజేయడం, వారు కూడా ఈ నెల 15వ తారీఖు వరకు ప్రజలందరికీ, చేనేతలందరికీ తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా ఈ నెల 15వ తారీఖు వరకు మరి ఎవరైతే అర్హులు ఉన్నారో వారంతా అప్లికేషన్స్ ఇస్తే వాళ్లకు ఈ పథకం అమలు పరుస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఎక్కడైతే ఇంకా తెలియని వారు ఉన్నారో వారికి కూడా డిపార్ట్మెంట్ వారు 2 డిపార్ట్మెంట్ కలిసి కూడా సర్వే కూడా జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఇప్పటికే మాకు తెలిసినట్లుగా సుమారుగా 64,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఎంతమంది లబ్ధిదారులు అర్హులైన వారందరికీ మరి ఉచిత విద్యుత్తు వర్తిస్తుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, దీనితో పాటు ఏదైతే 50 సంవత్సరాలకు 4,000 పెన్షన్ కూడా మరి కూటమి ప్రభుత్వం అందజేస్తుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు 200 యూనిట్స్ హ్యాండ్లూమ్కి ఇస్తే సుమారుగా ఒక నెలకు 800 నుంచి 1000 రూపాయల దాకా మరి చేనేత కళాకారులకు లబ్ధి పొందిన వారు అవుతారు. అదేవిధంగా పవర్ లూమ్కి అయితే 1800 నుంచి 2000 రూపాయల దాకా వారికి కూడా లబ్ధి పొందుతుందండి. చేనేతలు ప్రోత్సహించాలి, చేనేతలకు 365 రోజులు పని కల్పించాలి. మరి చేనేతలకు ఎలాగైతే మేము ఎప్పటికప్పుడు వారు తయారు చేసిన వస్త్రాలన్నింటినీ ఎప్పుడప్పటికి ఎగ్జిబిషన్స్ పెడుతున్నాం, వాళ్ళకి కావాల్సిన లేటెస్ట్ డిజైన్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం. దానితో పాటు వారికి ఇది ఇవ్వటం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి 365 రోజులు పని కల్పించిన వారు అవుతాం, వారికి మేము చేయూత ఇచ్చిన వారు కూడా అవుతాం. వాళ్ళకు కూడా లేటెస్ట్ అప్డేట్స్ ఏదైతే ఇప్పుడు మార్కెట్లో ఏం జరుగుతోంది, మార్కెట్లో ఉన్న లేటెస్ట్ డిజైన్స్ ఏంటనేది వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి కూడా ఆర్డర్స్ కూడా ఇప్పిస్తున్నాం. ప్రైవేట్ కంపెనీ వాళ్ళతో కూడా కొంతమంది ఆదిత్య, బిర్లా వాళ్ళతో కూడా ఆర్డర్స్ ఇప్పించడం, వాళ్ళు డైరెక్ట్ మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నారు. సంబంధించి అమ్మకాలు ఎంత డెవలప్ అయినాయో మధ్యకాలంలో ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. మరి దాని ఉత్పత్తి ఎట్లుంది, అమ్మకాలు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆప్కో చేనేత సంఘాల నుంచి తీసుకొని చేనేత కళాకారులు ప్రోత్సహిస్తూ మరి ఆప్కో షోరూమ్స్ నడుపుతున్నాం. ఆప్కో షోరూమ్స్లో గణనీయంగా కూడా సేల్స్ పెరిగాయండి. ఎందుకంటే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, మరి డిప్యూటీ సీఎం గారు నారా లోకేష్ బాబు గారు చేనేత వస్త్రాలని ప్రమోట్ చేయటం, మేము ఎక్కడికక్కడికి మరి ఎగ్జిబిషన్స్ పెట్టడం, మొన్నటి రోజున సచివాలయంలో పెట్టాం, మరి మొన్నటి అసెంబ్లీలో పెట్టాం. మన బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే బ్రహ్మోత్సవాలు అప్పుడు కూడా చేనేత వస్త్రాలకు మరి డిస్కౌంట్లు ఇచ్చి పెట్టడం వల్ల కూడా ప్రజల్లో కూడా అవేర్నెస్ పెంచుతూ మరి చేనేతలకు ఈరోజు గణనీయంగా సేల్స్ కూడా పెరిగాయన్న విషయం కూడా తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం అండి. మరి మహాత్మా జ్యోతిరావు పులే గారు ఈ సమాజాని కోసం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం ఏ విధంగా పోరాటం చేశారో మనందరికీ తెలుసు. మరి ఈ ఏప్రిల్ 11న 200వ జయంతి ఘనంగా మరి విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏప్రిల్ 11న జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి మహాత్మా జ్యోతిరావు పులే గారి ఆశయాల్ని కొనసాగిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఏదైతే మహాత్మా జ్యోతిరావు పులే గారి పేరు మీదున్న బీసీ గురుకుల పాఠశాలలు కూడా మరి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజు కూడా మరి కొత్త గురుకుల పాఠశాలలు కూడా వారి పేరు మీద మరి 10 గురుకుల పాఠశాలలు కూడా స్టార్ట్ చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఏదైతే మహాత్మా జ్యోతిరావు పులే గారు ఆ రోజు మహిళల కోసం, విద్య కోసం ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారో అదే ఆశయాలు కొనసాగిస్తున్న వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, మరి ఈ ఘనంగా ఈ 200వ మహాత్మా జ్యోతిరావు పులే గారి జయంతి 200వ జయంతి ఘనంగా మరి విజయవాడ నడి ఒడ్డున జరగబోతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, చాలామంది ముఖ్యంగా మరి బీసీ మంత్రులు కావచ్చు, ఇతర మంత్రులు కూడా పాల్గొని ముఖ్యంగా బీసీ సంఘాలు, బీసీ కులస్తులు అందరూ కలిసి ఈ పండుగ రంగరంగ వైభవంగా జరుగుతుంది. బీసీ రక్షణ చట్టం గురించి మొన్నటి రోజు చెప్పాము. మరి సెంట్రల్కి పంపించాలి, సెంట్రల్ కూడా పంపిస్తున్నాం. మేడం, జగన్ నిన్న కూడా తాడేపల్లి గుడి నేతలతో మాట్లాడుతూ తన పాదయాత్ర స్టార్ట్ అవుతుంది, పాదయాత్ర స్టార్ట్ అయితే చంద్రబాబు రోజు ఒక సినిమా చూపిస్తారు.
చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపించడం కాదండి, ఎందుకంటే మొన్నటి రోజున 5 కోట్ల ప్రజల కళ నెరవేరింది. చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపించేంత స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. క్లారిటీగా ప్రజలందరూ క్లారిటీ ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి హీరో ఎవరో విలన్ ఎవరో ప్రజలు పబ్లిక్గా క్లారిటీగా చెప్పారు. ఈయన రోజుకో సినిమా కాదు, రోజుకో సినిమా ఆయనకే కనిపిస్తూ ఉంది. నేను అనేది 5 సంవత్సరాలు ఆయన చేయలేని పనులు ఈరోజు మేము చేస్తున్నాం. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా మేము అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధాని అమరావతి అన్నారా లేదా? మీ మీడియా సోదరులు కూడా ఉన్నారు. మరి గంటకో మాట పూటకో మాట, మళ్ళీ ఈరోజు మళ్ళీ మావిగారిని అంటారు. పాదయాత్ర కాకపోతే పొరుల దండాలు పెట్టుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ప్రజలు ఈరోజు అభివృద్ధిని చూసి సంతోషపడుతున్నారు. ప్రపంచమంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్ర చేస్తా, నేను రపరప నరుకుతా, నేను మావిగన్ అంటారు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావడం లేదు. ఆయన గురించి మేము చర్చించాల్సిన పనిలా, మేము రెచ్చిపోవాల్సింది పన్ను మీద, అభివృద్ధి మీద మేము రెచ్చిపోతున్నాం. మావిగన్ సంబంధించి పోస్టర్లు కూడా వెలిసాయి. ఇప్పటికీ జనంలోకి కాసే ఆ స్లోగన్ తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యవహారం ముందుకు తీసుకెళ్ళి మేము కులాల మధ్య ప్రాంతాల మధ్య మేము చిచ్చు పెట్టేవాళ్ళం కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉనికి కోసం మొన్నటి రోజేమో 3 ముక్కలాట ఆడారు. ఆ రోజు మావిగాని గుర్తురాల జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రోజు అమరావతి రైతులపైన ఏ విధంగా ప్రవర్తించారో, ముఖ్యంగా మహిళలపైన ఏ విధంగా ప్రవర్తించారో, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో మనం అందరం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరే రాష్ట్ర ప్రజల్లో ప్రతి గ్రామంలో కూడా జై అమరావతి జై అమరావతి చట్టబద్ధంగా ఈరోజు మరి రాష్ట్రంలో అమలుపరిచి మరి కేంద్రానికి పంపించడం, కేంద్రంలో లోక్సభలోను రాజ్యసభలోను బిల్లు పాస్ కావడం, యువతకు మహిళలకు రైతులకు అందరికీ మరి ఎవరైతే పెట్టుబడిదారులకు కూడా ఒక నమ్మకం, ఒక చట్టబద్ధంగా రాజధాని ఏర్పడిందని చెప్పి అందరూ ఆనంద బాష్పాలతో అభినందనలతో ముగ్గులేసి కూడా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా సంబరాలు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మావిగన్ అంటున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎవరో స్క్రిప్ట్ రాసిస్తున్నారు. స్క్రిప్ట్ రాసిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చదువుతున్నారు. సార్ వాళ్ళు రాసింది గవర్నర్కే కాదు, డిఎస్సి నోటిఫికేషన్ పిలిచిన తర్వాత ఎన్ని కేసులు పెట్టారో చూసాం. ప్రపంచ బ్యాంకుకు రాశారు, పెట్టుబడిదారులను బెదిరిస్తారు, కాంట్రాక్టర్లను భయపడిస్తారు, వ్యాపారస్తుల్ని భయపడిస్తారు, మరి ఎంప్లాయీస్ని కూడా బెదిరిస్తారు. బెదిరించడం వాళ్ళ పని. లెటర్లు రాస్తే రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఉంది. 5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేసాం, ఈరోజు ఈ రెండు సంవత్సరాల్లో మేము ఏం అభివృద్ధి చేసాం, ఏ శాఖలో డిపార్ట్మెంట్ మీద చర్చకు రావడానికైనా సిద్ధమే. మేము అసెంబ్లీలో కూడా చెప్పాం, రాపా జగన్మోహన్ రెడ్డి గారు మీ పులివెందల సమస్య గురించో లేకపోతే మీ రాష్ట్ర ప్రజల గురించో రండి చర్చిద్దాం మాట్లాడదామని. అసెంబ్లీకి రారు. వారి గురించి మాట్లాడే పనే ఉంది.